హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, అలా మనం అనుకుంటూ ఉన్నట్లయితే అన్నీ బాగుంటాయి. ఇక్కడ చనిపోతున్నటువంటి ఒక ఆవును అండి, ఎన్ని బోరుబావులలో చూస్తున్నాం. పిల్లలు పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగనే మా ఇంటి దగ్గర కూడా ఒక పాడుబడిన బావి ఉందండి. ఇది అసలు పాపం చాలా ఎన్నో జంతువులు పడి చనిపోతూ ఉంటాయి. ఇంకా కోళ్ళు అయితే లెక్కలేనన్ని పడి చనిపోతూ ఉంటాయి. కానీ చూడండి, ఈసారి మన గోమాత ప్రాణాలు చాలా చక్కగా సేవ్ చేయగలిగారు. చూడండి, హుటాహుటిన మానవత్వం ఇంకా మిగిలే ఉందండి. అలా విషయం తెలిసిందో లేదో మరి చక్కగా మాకు లోకల్లో ఉన్నటువంటి మా పోలీస్ అన్నలు అయి ఉండొచ్చు, అండ్ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సరి అయిన టైంలో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చేలాగా చూసారనమాట. ఎస్, ఒకటి ఏదో అన్యాయం జరుగుతుంది, ఏదో అక్కడ ప్రాణాలు కోల్పోతుంది, మనం కాపాడాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచన ఉంటే తప్పకుండా ప్రతిదీ సాధ్యమవుతుందని మనం ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నిరూపించవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అట్లీస్ట్ ఇలాంటి ఒక మానవత్వం ఉన్నటువంటి వీడియోకి మనం ఒక లైక్ చేసి మీరు జై పోలీస్ అన్న, లేకపోతే అందరు కూడా చాలా మంచి పని చేశారు, గోమాతని రక్షించారు, ఇలా మీకు అనిపించినటువంటి మీ భావాలని కమెంట్ రూపంలో మీరు ప్రకటించండి. ఓకేనా? తప్పకుండా లైక్ చేస్తారు, మీ యొక్క భావాన్ని మీరు ప్రకటిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్, మంచి పనులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా మన మాటలతో చూడండి. ఇదిగో ఇక్కడ పొక్లైన్ కూడా వచ్చిందనమాట. మరి ఎన్ని మోటార్స్ తెలుసా? ఎండాకాలం వచ్చింది కదండి, బావిలో నీళ్ళు చాలా లోతుకుపోయినాయి. అయినా కూడా 2-3 మోటార్లు పెట్టి నీళ్లు పైకి తీసి చూడండి. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్లయితే ఆవు ఎంత లోపలికి పడిపోయిందో. చేదబావండి, మన దగ్గర వ్యవసాయం చేసుకునే దగ్గర బావిలు అయితే పెద్దగా ఉంటాయి. అందులో పడ్డా కొంచెం అటు ఇటు తిరగడానికి స్పేస్ ఉంటుంది. ఇది చేదబావులు, ఇళ్లల్లో చేదబావులు అంటే స్పేస్ ఉంటుందా అండి చెప్పండి? అసలు ఆవు కాళ్ళు నడుము ఉందో ఇరిగిపోయిందో అనుకున్నాం. బై గాడ్స్ గ్రేస్ అండి, ఆవు బాగానే ఉంది. మీరు ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఎంతమంది జనాలు వచ్చారనుకుంటున్నారో చూడండి. బావిలో ఎంత లోతుకు ఉన్నటువంటి ఆవుని నీళ్ళు మోటార్స్ పెట్టి చాలా పైకి తీశారు ఫ్రెండ్స్. అసలు ఆవు నడుస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నాను ఆవు ఖచ్చితంగా ఏదో ఒక కాలు నడుము ఖరాబ్ అయిపోయి ఉంటుంది అని అనుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అందరూ జెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆవును కాపాడేటువంటి క్రమంలో బావి చుట్టూ వాళ్ళే నించున్నారు. నాకు వీడియో తీయడానికే కాస్తంత కష్టమైంది. అయినా కూడా కొంచెం డేర్ చేసి ఇలాంటి మంచి పనిని ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయాలి, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అరే, మనం కూడా ఒక మంచి పని చేద్దాం అని చెప్పి ముందుకు నడిచేలాగా 10 మంది మెచ్చుకుంటారు. చూడండి, ఒక ప్రాణాన్ని పోయడం మన వల్ల కాదు కావచ్చు, కానీ పోగొట్టుకునేటువంటి ప్రాణాలను రక్షిస్తే ఆ యొక్క తృప్తే వేరు. ఎస్, మనం ఒక ప్రాణాన్ని కాపాడినం, మన వల్ల ఒక ప్రాణం బ్రతికింది అంటే నిజంగా ఆ సాటిస్ఫాక్షన్ మాటల్లో చెప్పలేనిది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అన్నలు అయినా అయి ఉండొచ్చు, ఈ చుట్టుపక్కల ఈ అన్నయ్యలందరూ అన్నతమ్ములందరూ కూడా. అండ్ ఇంకొకటి, ఈ పాడుబడిన బావి పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు కూడా అందరూ సరి అయిన టైంలో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆ ఆవు ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు కూడా పరోక్షంగా చూడండి. ఇక్కడ వీళ్ళు కష్టపడి ఆవును పైకి తీయడం వల్లే కాదు, వాళ్ళకి సరైన టైంలో ఇన్ఫామ్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఆ పుణ్యం దక్కుతుంది అన్నమాట. చూడండి, నీళ్లు పైకి వస్తూ ఉంటే ఇంకా గోమాత పైకి ఎగిరొస్తుందని ఎన్ని ఆశలతో చూసామో.
చూడండి నాకు వీడియో తీయడానికి కాస్తంత ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. అంటే చూడండి వాళ్ళేమో ఆవును కాపాడే టెన్షన్లో ఉన్నారు. మనం వీడియో తీయడానికి అక్కడికి వెళ్తూ ఉంటే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని దూరం నుంచి తీశాను ఫ్రెండ్స్. అసలే అసలు ఆవు పైకి వచ్చి నడిచేదాకా నాకైతే చాలా అసలు ఆవు కాళ్ళన్నీ బాగున్నాయా, నడుము బాగుండిందా, చేదబావి చూడండి. చేదబావి అంటే మన ఇంట్లో ఒక డ్రమ్, ఒక హౌస్ ఎలాంటి స్పేస్ అయితే ఉంటుందో అంత. ఇంకా ఆవు అంటే ఆవు ఎంత ఉంటుందో మీకు తెలుసు కదండి. చాలా టెన్షన్ పడ్డా, కానీ ఆవు పైకి వచ్చి నడిచిన తర్వాత చాలా హ్యాపీగా. చూడండి మనం అందరూ సమాజం మారిపోయింది, ఇంకెక్కడ సమాజం, అందరూ మనుషులు స్వార్థపరులు అని అనుకుంటూ ఉంటాం కదా. ఎస్, అది ఎంత నిజమో ఎంతో కొంత మంచి జరుగుతూనే ఉంది. పెద్ద కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని పీడించుకు తిన్నా కూడా మళ్ళీ మనము ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా అంటూ బ్రతుకుతున్నామంటే ఇదిగో ఇంకా మానవత్వం మిగిలే ఉంది. అందుకనే మనం అందరం ఇలా ఉండగలుగుతున్నాం. అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి గోమాత గారు చిన్న చిన్నగా పైకి వచ్చేస్తున్నారు. అది అసలు బావిలో పడ్డ వెంటనే అసలు పైకి చూడడానికి కూడా ఇబ్బంది అయిందనమాట. చూడండి ఇలా తాళ్ళేసి అసలు ఎలాంటి ఉపాయాలు చేశారో మనకు తెలియదు, కానీ పాపం ఆ ఆవు తల నీళ్ళల్లో మునగకుండా చక్కగా నీళ్ళను బాగా పీల్చుకోకుండా చూడగలిగారు. ఆ తాళ్ళు వేసి దాని బాడీని పైనే అలా తేలేలాగా వీళ్ళు పట్టుకొని ఉన్నారనమాట. అండ్ మోటార్స్ వేసి బావి నిండా నీళ్ళు పట్టేసరికి ఆవు అలా పైకి వస్తూ వచ్చింది. ఆ తర్వాత చక్కగా ఇదిగో వచ్చేస్తుంది, గోమాత గారు పైకి వచ్చేస్తున్నారు. ఇంకా కొద్ది క్షణాలలో చూడండి బావి ఎంత లోతుకున్నటువంటి బావి, ఎన్ని మోటార్స్ వేసి ఎన్ని నీళ్లు పోసి గోమాతను పైకి తెచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది అక్కడ ఆ కష్టం, ఆ గోమాత ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు ఉపయోగించారు వాళ్ళ తెలివితేటలన్నీ కూడా. చూడండి పోలీస్ అన్నలు కూడా వాళ్ళు చేస్తారులే అనేది కాకుండా మేము సైతం అని చాలా బాగా సొసైటీని కాపాడమే కాదు ఇలాంటి పనులలో కూడా ముందుంటామని వాళ్ళు చక్కగా ప్రూవ్ చేసుకుంటారని నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇలాంటి గొప్ప వీడియోకి జై తెలంగాణ పోలీస్, జై మనుగూరు పోలీస్ అని మీరు కమెంట్ చేయండి, ఓకేనా? ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఇక ఇక్కడ వెనుక ఉన్నాడు చూడండి ఈ బాబుకైతే జ్వరం వచ్చిందంట. అయినా కూడా సరి అయిన టైంలో ఆ ఫొటోస్ తీసి వీడియోస్ తీసి సార్ ఇట్లా చూడండి వీడియో తీస్తున్నారు ఈ బాబు కూడా. సార్ ఇట్లా ఆవు ఒక పాడుపడ్డ బావిలో పడిపోయింది, కొంచెం ప్లీజ్ మీరు యాక్షన్ తీసుకోండి అని వాళ్ళకి ఇన్ఫామ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. చూడండి మనకి ఒక చిన్న ఆలోచన ఉంటే చాలు, అది చాలా గొప్పదనాన్ని సృష్టిస్తుంది. ఎస్, ఒక ప్రాణం కాపాడాలి. అయ్యయ్యో దాంది కూడా మనలాంటి ప్రాణమే. మనకు నోరుంది, అవి నోరు లేని జంతువులు. మనం అరుస్తాం, కాపాడండి అంటాం, 10 మంది ఉరికొస్తారు కాపాడతారు. అవి నోరు లేనివి కాబట్టి అయ్యో మనం కాపాడాలి అని ఒక గొప్ప ఆలోచన చేసినట్లయితే ఎస్ మనకు మేమున్నామంటూ చేతులు అందించి నిలబడే వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఇది గోమాత గారు పైకి వచ్చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. లైక్ చేయడము, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము అండ్ మీ యొక్క భావాన్ని ప్రకటించడం, కామెంట్ రూపంలో ప్రకటించడం మర్చిపోవద్దని మరొకసారి కోరుకుంటూ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మన పోలీస్ అన్నల్ని జై మనుగూరు పోలీస్ అని మీరు కమెంట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకేనా? ఇక ఇక్కడ అంకుల్ చూడండి, ఒక ప్రాణం నిలబెట్టాలంటే చూడండి వాళ్ళు వ్యవసాయం కూడా చాలా ఉంది. వ్యవసాయానికి ఈ రోజులలో మనం టెక్నాలజీ వాడుతున్నాం. వెనుక రోజులలో మనం ఒక ముద్ద అన్నం తిన్నామంటే ఆ పశువుల సహాయం వల్లనే అని ఎంత బాగా మాట్లాడారు. చూడండి ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎంత జనాలు. ఒక్క ప్రాణము 10 మంది చేతులు వేస్తే ప్రాణాలని కాపాడడం
మనకి మనకు దేవుడు కూడా సహాయం చేస్తాడు. అరే మంచి ఆలోచన చేస్తున్నారు వీళ్ళు, మనం కూడా కాస్తంత శక్తిని ఇద్దాం, కొంచెం ఒక గొప్ప ఉపాయాన్ని ఇద్దామని దేవుడు మనల్ని ముందు చాలా పెద్ద స్థానంలో నిలబెడతాడు. ప్లీజ్ అందరూ కూడా మంచి చేయడానికి ముందు నించోండి. మంచి చేసే వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు కొంచెం గౌరవం ఇస్తే, వాళ్ళకు కొంచెం ప్రయారిటీ ఇస్తే వాళ్ళకు ఇంకొంచెం బూస్టింగ్గా ఉంటుంది. అరే ఇలాంటి పనులు ఇంకా చెయ్యాలరా అనేటువంటి ఒక స్ఫూర్తి పొందుతారన్నమాట. ఖచ్చితంగా మనందరం కూడా ఇలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేద్దాము. అండ్ ఓకే, మీరందరూ కూడా ఈ వీడియోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. నేను ఈ వీడియో మీ అందరితో షేర్ చేసినందుకు కూడా నేను చాలా ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నాను. ఇంకా మీరందరూ కామెంట్ చేస్తే ఇంకా ఒకవేళ ఈ వీడియోలో ఉన్నటువంటి అన్నతమ్ములు ఎవరు చూసినా కూడా మీరు వాళ్ళని అప్రిషియేట్ చేస్తే వాళ్ళకు కొంచెం ఒక ఆనందమైనటువంటి ఒక అనుభూతి అంతే. అది పంచడం ఒక మానవ జన్మ ఎత్తినటువంటి మనకి మనం చేసేటువంటి ఒక గొప్ప పని అని అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. చూడండి, ఇంకా వెంటనే సెకండ్స్లలో ఈ ఆవుని గోమాతని తీశాక వెంటనే ఆ బావి పూడ్చేశారు. ఎక్కడైతే ఈ బోరు బావిలు ఇలాంటి పాడుబడిన బావిలు ఉన్నాయో వెంటనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఎన్ని రోజులు బాగో, ఎన్ని సంవత్సరాల చరిత్రనో చూడండి. ఒక్క 15 minutesలో ఆ బావిని క్లోజ్ చేసేసారండి. ఇది కూడా మా అందరికీ ఆనందదాయకం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎక్కడైనా నేను తప్పు మాట్లాడినట్టయితే కాస్తంత క్షమించండి. ఓకే, అందరూ ఈ వీడియోలో ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయండి. మీ కామెంట్